జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి గురువు వచ్చాడు కాబట్టి అన్ని రాశుల వాళ్ళకి చాలా బాగుంటుంది. లేదా ముఖ్యంగా కర్కాటక, తుల, మీన రాశుల వాళ్ళకి అదిరిపోయింది, వాళ్ళు పట్టిందల్లా బంగారం అని రకరకాల న్యూస్లు నేను వింటూ ఉన్నాను. ఈ టాపిక్ మీద చాలా వీడియోలు కూడా చాలామంది చేస్తున్నారు. కొంతమంది అయితే ఈ అక్షరంతో నీ పేరు మొదలవుతే నువ్వు 100 కోట్లు సంపాదిస్తావని ఇలాంటి మాటలు కూడా చెప్పి వీడియోలు చేస్తున్నారు. నాకు ఇవి ఎందుకో లాజిక్లెస్ మాటలు అనిపిస్తున్నాయండి. మీరేమనుకున్నారు కమెంట్ చేయండి. ముఖ్యంగా వాళ్ళన్న కర్కాటక, తుల, మీన రాశుల వాళ్ళు కూడా కనీసం లైఫ్ మారుతుందేమో అని ఇంకా ఎదురు చూస్తున్నారే తప్ప వాళ్ళు అనుకున్న నెంబర్ 1 చేంజెస్ కానీ అవి అందరికీ ఏమి రాలేదు. దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తే మనకు అసలు విషయం అనేది అర్థమవుతుంది. కేవలం గురువు కర్కాటకంలోకి వస్తే అదిరిపోతుంది, బెదిరిపోతుంది అనే మాటలు అసలు నమ్మకండి. రియాలిటీ గ్రౌండ్స్లోకి వచ్చి మనం ఆలోచిస్తే రీజన్స్ తెలుస్తాయి అనమాట. ఆ రీజన్స్ ఏంటో చూద్దాం. దీనికి కానీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంది, ప్లస్ మీ దగ్గర ఏటీఎం సెంటర్ దగ్గరలో ఉందనుకోండి, మీకు డబ్బులు వచ్చేస్తాయా? మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంది, మీ దగ్గర ఏటీఎం సెంటర్ దగ్గరలో ఉంది, డబ్బులు వచ్చేస్తాయా? ఏటీఎం కార్డు అంటే గురుగ్రహం అనుకోండి, ఏటీఎం సెంటర్ అంటే కర్కాటక రాశి అనుకోండి, మరి రాలేక రిజల్ట్. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ అసలు మీ బ్యాంక్లో డబ్బులు ఉండాలి కదండి. మీ బ్యాంక్లో డబ్బులు లేకపోతే మీ దగ్గర ఏటీఎం కార్డు ఉన్నా, ఏటీఎం సెంటర్ మీకు దగ్గరలో ఉన్నా లాభం ఏం లేదు. నా మీనింగ్ ఏంటంటే, మీది ఏదైతే జన్మజాతకం ఉంటుందో, మీరు పుట్టిన టైంలో గురుగ్రహం యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో అది 85% డిసైడ్ చేస్తుంది మీ జాతకాన్ని. ఈ గోచారం అంటారు, అంటే గురువు ప్రతి సంవత్సరానికి ఒక రాశి మారుతుంటాడు. ఈ సంవత్సరం కర్కాటకంలోకి వచ్చాడు, కాదని లేదు. ఆ కర్కాటక రాశిలోకి వచ్చిన గురువు అంటే ఉచ్చస్థితి, ఎగ్జాల్టెడ్ పొజిషన్ అంటారు జూపిటర్ది. ఆ ఎగ్జాల్టెడ్ పొజిషన్ వచ్చినప్పుడు ఆ 85%కి తోడు మరికొంత పర్సెంటేజ్ యాడ్ అవుతుంది, 5 or 10% యాడ్ అవుతుంది అనమాట రిజల్ట్లో. అంటే మంచి పాజిటివ్ రిజల్ట్. అసలు ఫస్ట్ జన్మ జాతకంలోనే, అంటే బ్యాంకులోనే డబ్బు లేకపోతే మీరు కేవలం గోచార ఫలితాన్ని, గురువుని ఆధారం చేసుకొని అదిరిపోయింది, బెదిరిపోయింది అని జనాల్ని పిచ్చోళ్ళని చేయడం ఎంత మటుకు న్యాయం అనేది మీరు ఆలోచించండి. అంతేకాకుండా ఇదొక్క ఫలితమే కాదు, ఏళ్ళనాటి శని నుంచి, అష్టమ శని నుంచి, అర్ధాష్టమ శని నుంచి అన్ని దోషాలు అంతే అనమాట. మన జన్మ జాతకంలో ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఇంపాక్ట్ అది ఉంటుంది అనమాట. తర్వాతే మన గోచార ఫలితం అనేది డిపెండ్ అయి ఉంటుంది.